Students, welcome to Karthikeya's Academy. So this is another important Hindu article on 28th June 2021. So the heading of Hindu article is caution and optimism. జనరల్గా మనకు తెలుసు కాషన్ అంటే జాగ్రత్తగా ఉండడం, మరియు ఆప్టిమిజం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక విషయం గురించి మనం ఏవైనా హోప్ కోల్పోయేటప్పుడు బీ ఆప్టిమిస్టిక్ అనే పదం వాడతాం. అంటే అర్థం ఏంటంటే మనము కాస్త ఆశావాదాన్ని కలిగి ఉండాలి, దాన్ని మనం బీ ఆప్టిమిజం అంటాం. కరోనా వైరస్ వలన ప్రపంచ దేశంలో జరిగినటువంటి మ్యాక్సిమం డ్యామేజ్ నుంచి ఇప్పుడే అన్ని దేశాలు ఎకానమికల్గా మరియు సైకలాజికల్గా కోలుకుంటూ ఉన్నాయి. ఈ మొత్తం ఆర్టికల్లో కరోనా వైరస్ అనేది పూర్తిగా తగ్గనప్పటికీ మనం ఎటువంటి ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్స్ ఇస్తున్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసేటువంటి ఆర్టికలే ద కాషన్ అండ్ ఆప్టిమిజం. లుక్ అట్ దిస్ ఆర్టికల్. My dear students, before going to discuss the caution and optimism article of Hindu editorial, please look at the following courses. కార్తికేయ శాఖం వాళ్ళు ప్రత్యేకంగా ఈ COVID-19కి సంబంధించి అన్ని ఫ్యామిలీస్ కూడా ఫైనాన్షియల్గా చాలా వీక్గా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా బాగా డిసప్పాయింట్ అయి ఉంటారు కాబట్టి, చాలామందికి ఉద్యోగాలు కూడా లేవు కాబట్టి ఈ ప్రత్యేకంగా కొంత ఫీ స్ట్రక్చర్ అనేది మనం వెసులుబాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఈ ఫీ స్ట్రక్చర్ని చూడండి. ఇట్ ఈస్ అ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మీరు మీకు తెలుసు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రావడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి కోర్స్కి తగ్గట్టుగా మేము ఫీ స్ట్రక్చర్ని మాడిఫై చేసాం. ఆ ఫీ స్ట్రక్చర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. గోయింగ్ టు రెడ్ ది హిందూ ఆర్టికల్. హిందూ పేపర్ ఓపెన్ చేసాము. 28th June 2021 మనం ఆర్టికల్కి కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఇన్ఫర్మేషన్ మీరు అలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ నేను టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్టికల్ మాత్రమే కవర్ చేస్తున్నాను. కాబట్టి మర్చిపోకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ కవర్ చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీక్స్ రిపోర్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ అమాంగ్ మైనర్స్ అనే ఆర్టికల్ కూడా కనిపిస్తుంది. అది కూడా మీరు చదవచ్చు. తర్వాత నేను పేజ్ నెంబర్ 6కి వెళ్ళడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 6లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. ద కాషన్ అండ్ ఆప్టిమిజం అనే ఆర్టికల్ మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం హిందూ ఆర్టికల్లో కాషన్ మరియు ఆప్టిమిజం అనే అంశాన్ని గురించి చాలా చక్కగా చదువుకుందాం. లెట్ us వెయిట్. నౌ ద ఆర్టికల్ వచ్చేసి కాషన్ అండ్ ఆప్టిమిజం. కాషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకునే విధంగా జాగ్రత్తగా ఉండడం, మరియు ఆప్టిమిజం అంటే ఆశావాదాన్ని కలిగి ఉండడం, అంటే వీ షుడ్ హ్యావ్ ఏ హోప్ ఆన్ ద ఫ్యూచర్. ఈ ఆర్టికల్లో మేజర్ కంటెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఇక్కడ గమనించండి. ద థర్డ్ వేవ్ మే బీ వీకర్ దాన్ ది సెకండ్ వేవ్, బట్ వ్యాక్సినేషన్ అండ్ ప్రివెంటివ్ స్టెప్స్ మస్ట్ స్టే హై. అంటే ఏంటంటే, ఇప్పటిదాకా కరోనా వైరస్ ఆర్ COVID-19 వలన వచ్చినటువంటి అనేక వేవ్స్ అంటాం, అంటే పీరియడ్స్గా చూస్తూ ఉంటాం. సెకండ్ వేవ్తో పోల్చినట్లయితే థర్డ్ వేవ్ అనేది మేబీ కాస్త ఇంటెన్సిటీ తక్కువగా ఉండొచ్చు, డెత్ రేట్ తక్కువగా ఉండొచ్చు, దాన్ని వీకర్ అంటున్నాం. బట్ వ్యాక్సినేషను మరియు ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాలి. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పదం వింటూ ఉంటాం. ప్రివెంటివ్ అంటే ఏంటండి, జాగ్రత్త లేకపోతే నివారణ చర్యలుగా మనం చూస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన ఆర్టికలే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇండియా విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ గ్లోబల్లీ, third highest death is seeing about 50,000 cases being added every day. That means దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా వైరస్ వలన జరిగేటువంటి హైయెస్ట్ డెత్ మీద తీసుకున్నట్లయితే 50,000 కేసెస్ వరకు కూడా కనిపిస్తున్నాయి. దో ఆన్ ఎ డిక్లైన్, తగ్గుతున్నాయి. ద సెకండ్ వేవ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్ అండ్ సెవెరల్ స్టేట్స్ రిలాక్సింగ్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ విచ్ ఎక్స్పర్ట్స్ సే మే బీ సీడింగ్ ద గ్రౌండ్ ఫర్ ఏ పొటెన్షియల్ థర్డ్ వేవ్స్. అంటే అదేమంటే మూడో వేవ్ వచ్చేయడానికి అవకాశం తక్కువగా ఉందని చాలా రాష్ట్రాలు కూడా, సెవెరల్ స్టేట్స్ అంటే అనేక రాష్ట్రాలు లాక్డౌన్ రిస్ట్రిక్షన్ని తీస్తున్నాయి. దట్ బిజినెసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో ఏ మ్యాథమెటికల్ మోడలింగ్ స్టడీ లెడ్ బై ది, మనం చాలా జాగ్రత్తగా చూడండి, దీన్ని ICMR అనే పదంతో వింటాం. అంటే ఏంటంటే the modeling study led by the scientist, a group of scientists at the Indian Council of Medical Research and an Imperial College at London shows a very optimism. అంటే ఏంటంటే ఇక్కడ ఆప్టిమిజం నేను చెప్పిన విధంగా ఆశావాదాన్ని కలిగి ఉండడం.
సో ఎప్పుడైతే థర్డ్ వేవ్లో నెంబర్ తగ్గుతూ వచ్చిందో, నెంబర్ అనేది మనకి తక్కువగా ఉంది సెకండ్ వేవ్తో పోలిస్తే, సో ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కావనవచ్చు, ఒక ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు కానీ ఒక ఆశావాదం తెలియజేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో దీని యొక్క ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. విల్ ఏ పొటెన్షియల్ థర్డ్ వేవ్ బీ యాజ్ డివాస్టింగ్ యాజ్ సెకండ్? ద సైంటిస్ట్ అటెంప్ట్స్ టు ఫైండ్ అవుట్. దేర్ ఆన్సర్ ఈస్ నో. అంటే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. మూడవ వేవ్ అనేది రెండవ వేవ్ కన్నా ఎక్కువగా డివాస్టింగ్ అంటే తెలుగులో మనం చెప్తూ ఉంటాం చూసారంటే నాశనం చేయడం, లేకపోతే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే సైంటిస్ట్ చెప్పిన ఆన్సర్ వచ్చేసి నో అని చెప్తున్నారు. సో ఫర్ దట్ టు హ్యాపెన్, సో ఏ ట్రైఫెక్టా ఆఫ్ ఎక్స్ట్రీమ్ సినారియోస్. సో ట్రైఫెక్టా ఆఫ్ ఎక్స్ట్రీమ్ సినారియోస్ అంటే ఒక ఈవెంట్ తీసుకొని దాన్ని గమనిస్తూ ఉంటాం. ఎక్స్ట్రీమ్ సినారియోస్ హ్యాస్ టు కన్వర్జ్. వన్ అంటే దాదాపుగా ట్రై అంటే మూడు అనే పదం, మూడు కారణాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. వన్, ఓవర్ ఎ థర్డ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్ ఇన్ ద పాస్ట్ ఇయర్ మస్ట్ ఎంటైర్లీ లూజ్ దర్ ఇమ్యూనిటీ. దాదాపుగా టోటల్గా తన యొక్క ఇమ్యూనిటీ అంతా కూడా కోల్పోతున్నారు. సెకండ్, an emerging variant virus must have a reproductive rate over 4.5. రీప్రొడక్టివ్ అంటే తిరిగి మళ్ళీ రావడం అనమాట, దాన్ని రీప్రొడక్టివ్ నేచర్ అంటాం. ఆర్ ఎవ్రీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ షుడ్ బీ పాసింగ్ ఆన్ ద వైరస్ టు అట్లీస్ట్ 4 to 5 others. అంటే ఏదైతే వైరస్ తనకి అటాక్ అయిందో అదే వైరస్ని తనతో కాకుండా వేరే 4 మరియు 5 వ్యక్తులకి ఈ ఇన్ఫెక్షన్ అనేది పాస్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ both of these must occur almost close to when the second wave has almost extinguished itself. అంటే రెండో వేవ్ అయిపోతున్న సందర్భంలోనే దాదాపుగా ఈ యొక్క ప్యాసేజ్ అనేది జరుగుతూ వస్తుంది. దిస్ బియాండ్ ది ట్రాన్స్మిబిలిటీ సీన్ సో ఫార్. ఇక ట్రాన్స్మిబిలిటీ అంటే ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ డిసీజ్ బీయింగ్ ఏబుల్ టు పాస్ట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద అనదర్ పర్సన్, దాన్ని మనం ట్రాన్స్మిబిలిటీ అంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చూసుకున్నట్లయితే ఆ వ్యాధి ఏ విధంగా పాస్ అవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే బేసికల్గా ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అజాగ్రత్తగా ఉండరాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ థర్డ్ వేవ్ కుడ్ బి సిగ్నిఫికెంట్లీ బఫర్డ్ బై ఎక్స్పాండింగ్ వ్యాక్సినేషన్. అంటే థర్డ్ వేవ్ అనేది తగ్గించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ని ప్రభుత్వం ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. వేర్ వ్యాక్సిన్స్ టు బి రోల్డ్ అవుట్ ఇన్ ఎ వే టు కవర్ 40% ఆఫ్ పాపులేషన్ with 2 doses until August. It could reduce symptomatic incidence by around 55%. అంటే ఈ ఆగస్ట్ నెల కల్లా 40% పాపులేషన్కి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ద్వారా దాదాపుగా ఈ ఇన్సిడెంట్ ఆఫ్ థర్డ్ వేవ్ మ్యాక్సిమం తగ్గించవచ్చు. లెస్ దాన్ 20% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ గాట్ అట్లీస్ట్ 1 dose ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఓన్లీ 4% ఫుల్లీ వ్యాక్సినేటెడ్. అంటే దాదాపుగా 20% కన్నా భారతీయులు తక్కువ వ్యాక్సిన్, లెస్ దాన్ 1 dose అంటే 1 dose కన్నా అప్రాక్సిమేట్గా 1 dose కంప్లీట్ చేసుకున్నారు, 20% కన్నా తక్కువ. బట్ చూసుకున్నట్లయితే 4% మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయ్యారనమాట. ద సెంటర్ ప్రపోజెస్ టు వ్యాక్సినేట్ ఆల్ అడల్ట్స్ అబౌట్ 94.4 crore బై దిస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఈ సంవత్సరం ఎండింగ్లో దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అడల్ట్స్ అందరూ కూడా ఎవరైతే 18+ years దాటి ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేసేద్దాము అని డిసైడ్ అయ్యారనమాట. సో ఇండియాస్ స్టేట్స్ విచ్ హ్యావ్ అట్ వేరియస్ టైమ్స్ డెల్ట్ విత్ అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్ డ్యూరింగ్ ద ట్రాజడీ. ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ పదం మనం ఎక్కువగా న్యూసెస్లో వస్తూ ఉంటుందండి. అన్ప్రెసిడెంటెడ్ అంటే అర్థం అంటే నెవర్ డన్ బిఫోర్ అని అర్థం. అంటే ఇంతకుముందు ఇలాంటి సందర్భం రాలేదు, అటువంటి క్రైసిస్ని, ట్రాజడీని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. నౌ an estimated of what is needed to tide out their peak phases. సో కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ఎస్టిమేట్ అంటే ఈ COVID-19 యొక్క డిసీజు ఏ మంత్స్లో ఎక్కువగా వచ్చింది, వాటి యొక్క పీక్ ఫేజెస్ ఏంటో గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ దట్ లైట్ ఆ విషయంలో ది ICMR ప్రొజెక్షన్స్ కెన్ హెల్ప్ విత్ ఎన్ష్యూరింగ్ ది మినిమం నెంబర్ ఆఫ్ సప్లైస్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అప్స్టిక్. అంటే అదేంటే కాబట్టి ఇటువంటి సందర్భాన్ని ఎస్టిమేట్ చేయడానికి ICMR డేటా అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. హవెవర్ ఇట్ షుడ్ నాట్ బి ఫర్గాటెన్, మర్చిపోవద్దు, దట్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ మోడలింగ్ స్టడీ. ఇదంతా కేవలం స్టడీ మాత్రమే. నన్ ఆఫ్ ది ఇండియాస్ ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఫోర్కాస్ట్ ది స్కేల్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సెకండ్ వేవ్. అంటే భారతదేశంలో ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంస్థ కూడా సెకండ్ వేవ్ ఎంత ఇంటెన్సిటీగా ఉంటుందని కనీసం చెప్పలేకపోయారు. ఫోర్కాస్ట్ అంటే ముందుగా ఊహించలేకపోయారు.
There is also the vexing matter of breakthrough infections, that is those contracting the infection in spite of being vaccinated. అంటే ఏంటంటే ఈ సంక్రమించడం అంటాం. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి నుంచి ఇంకొకరు సంక్రమించడాన్ని మనం బ్రేక్ త్రూ అంటూ ఉంటాం అనమాట. సో అంటే టీకాలు వేసినప్పటికీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాక్సినేషన్ దో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ వ్యాక్సినేటెడ్ అంటే టీకాలు వేసినప్పటికీ కూడా చాలామందికి ఈ వ్యాధి అనేది సోకుతూ వస్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు సేఫే, కానీ వ్యాక్సిన్ వేయించుకోలేని వాళ్ళకి వీళ్ళ ద్వారా డిసీజ్ అనేది సోకే అవకాశం ఉంటుంది. సో దే విల్ బికమ్ యాజ్ ఎ క్యారియర్స్ అనమాట. సో స్పొరాడిక్ స్టడీస్ ఇన్ ఇండియా సేస్ దట్, స్పొరాడిక్ అంటే రాడికల్, దట్ మీన్స్ the most deliberated studies in India suggest that this percentage of infection is very small, though there is still no clarity on the real world effectiveness of the vaccines in the light of variants such as Delta and Delta Plus. యాక్చువల్గా వ్యాక్సిన్స్ వేసినప్పటికీ ఇంకా ప్రపంచానికి ఇది వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఎంతవరకు ఉందని ఎవరికి పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా రీసెంట్గా మరొక కొత్త వేరియంట్స్ వచ్చాయి, డెల్టా మరియు డెల్టా ప్లస్. మరి వీటికి ఇంకా వ్యాక్సిన్సే లేదు. సో అవి ఎంతవరకు ఎదుర్కొంటాయనేది క్లారిటీ లేదు. There is also so far no theoretical limit on how infectious the coronavirus became. అంటే కెన్ బికమ్ అంటే ఈ కరోనా వైరస్ అనేది నిజంగా ఏ విధంగా వచ్చింది, అసలు మనుషుల వల్ల వచ్చిందా, జంతువుల వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందనే విషయాన్ని ఇంకా పూర్తిగా ఎవరు నిర్ధారించలేకపోతున్నారు. ది ICMR అనాలిసిస్ ద షుడ్ నాట్ బీ టేకెన్ యాజ్ ఎ ఫోర్కాస్ట్ బట్ రాదర్ యాజ్ ఎ గైడ్లైన్స్. కాబట్టి ICMR ఇచ్చేటువంటి అనాలిసిస్ని ఒక గైడ్లైన్స్గా మాత్రం తీసుకోవచ్చు. అండ్ ఈ రిమైండర్ దట్ అలాంగ్ ద వ్యాక్సినేషన్, మాస్క్ అవాయిడింగ్ క్రౌడ్స్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ విల్ రిమైన్ ద మెయిన్ డిఫెన్స్ అగైన్స్ ద వైరస్ ఫర్ ది ఫోర్సబుల్ ఫ్యూచర్. సో కాబట్టి వ్యాక్సినేషను, మాస్కు మరియు క్రౌడీ ప్లేసెస్లో తిరగకుండా ఉండడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ నుంచి తట్టుకోవడానికి, ఆర్ వ్యాక్సిన్ ముఖ్యంగా వైరస్ నుంచి మనము బయటపడడానికి ఇవి ముఖ్యమైనటువంటి రక్షణలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇది చాలా సింపుల్ ఆర్టికల్. దాదాపుగా నేను ఒక COVID-19 మీదే 3 to 4 ఎడిటోరియల్ ఆర్టికల్స్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఏ ఇచ్చే అవకాశంగా ఉంటుంది. దట్స్ వై ఐమ్ ట్రైంగ్ టు కవర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో వన్ మోర్ అండి, కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో అడ్మిషన్ స్టార్ట్ అయ్యండి. జూలై 15వ తారీఖు నుంచి, ముఖ్యంగా జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ఆఫ్లైన్ తీసుకుందాం అనుకుంటే 90002247 కాల్ చేయండి, అడ్మిషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.